థాంక్యూ. సంధ్య, నీకు అద్భుతమైన గిఫ్ట్ తెచ్చాను. దీని గురించి రాయని కవి లేడు, పాడని గాయకుడు లేడు, ఆరాధించని మనిషే ఉండడు. అంత అద్భుతమైన గిఫ్ట్ ఏంటబ్బా? నువ్వే చూడు. తాజ్ మహలా. నీకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదే, లిఫ్కో డిక్షనరీ కావాలని. అది తెచ్చావనుకున్నాను. ఈ సమాధి నాకేం ఉపయోగపడుతుంది? అబ్బా, ఎప్పుడు చూసినా ఈ డిక్షనరీలు, కంప్యూటర్లు, బుక్స్, ల్యాబ్ ఇవి తప్ప జీవితంలో వేరే ఇంకేమీ తెలియదా నీకు? వాటిల్లోనే తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అసలు నీకు లవ్ చేయాలనే ఐడియానే లేదా? నేను లవ్ చేస్తూనే ఉన్నానే. ఎవరు? ఎవరిని? నువ్వు చెప్తున్న కంప్యూటర్స్, బుక్స్, వీటిని. చల్లకొచ్చి ముంత దాస్తావెందుకు? ఏదో అడగాలని వచ్చావుగా, అడుగు. ఓకే సంధ్య, డైరెక్ట్ గానే అడుగుతున్నాను. నువ్వు గణేష్ ని లవ్ చేస్తున్నావా లేదా? గణేషా? గణేష్ ఎవరు? 4 సంవత్సరాలుగా నీ చుట్టూ తిరుగుతున్నాడే అతను. ఓహో, అతనా? అతని పేరు కూడా నువ్వు చెప్తేనే నాకు తెలిసింది. చూడు కళ, నాకు ఈ ప్రేమలు గీమలు వీటి మీద నమ్మకం లేదు. నేను బిఎస్సి గోల్డ్ మెడల్ ని ప్రేమిస్తున్నాను. అది సాధించిన రోజు మా అమ్మ కళ్ళల్లో కనిపించబోయే కాంతుల్ని ప్రేమిస్తున్నాను. అంతేగాని గణేష్ ని ప్రేమించినంటావు. అతనికి కన్నొంకరా కాలొంకరా? నీకెందుకు నచ్చలేదే? చూడు, కొందరిని చూస్తే నచ్చుతారు, కొందరిని చూస్తే నచ్చరు. ఒకరు నచ్చారని చెప్పడానికి 1000 కారణాలు చెప్పొచ్చు. నచ్చకపోవడానికి కారణం ఉండదు. నచ్చలేదు. అయినా ఈ ప్రేమలు, ఆరాధనలు నాకు తెలియవు. వాటి మీద నాకు నమ్మకం లేదని చెప్పాను కదా. ఆరాధనకి అపురూప సాక్షివైన తాజ్ మహల్ ని నువ్వు దూరంగా పడేసినప్పుడే నాకు తెలిసింది ఆ విషయం. తాజ్ మహల్ ప్రపంచంలో 7వ వింత. అది నీకు కేవలం సమాధిలా కనపడ్డం 8వ వింత. చూడు, ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిలోనూ ప్రేముంది. నీ పుట్టుకలో ప్రేముంది, నీ పెంపకంలో ప్రేముంది. అంతెందుకు, నువ్వు ప్రేమిస్తున్నానని చెప్తున్నావే, ఆ బుక్స్ లోనూ ప్రేముంది. ప్రేమకు నువ్వు స్పందించకపోయినా ప్రేమే ఎప్పటికైనా నిన్ను స్పందింపజేసి తీరుతుంది. అప్పటికి ప్రేమకు స్పందించని మొదటి వ్యక్తిగా ఈ సంధ్యే ఉంటుంది. అది చూద్దాం. ఏంటండి మాట్లాడరు? బర్త్డే పార్టీకి వెళ్ళారుగా. సంజయ్ నేను ఇచ్చిన తాజ్మహల్ తీసుకుందా? నీకు బీపీ ఉందా? ఏ, నేను చెప్పబోయే విషయం వింటే నీకు హార్ట్ అటాక్ కూడా రావచ్చు. పర్లేదు చెప్పండి. సంజయ్కి నువ్వంటే ఇష్టం లేదంట. దీనికి ఇంత బిల్డప్? ఈ విషయం నాకు ముందే తెలుసు. అందుకే కదా మిమ్మల్ని పంపింది. మీరు సంజయ్తో, వసే సంధ్య, గణేష్ అనే ఓ కుర్రాడు తన గుండె గుడిలో నిన్ను ప్రతిష్ఠించి నీ కరుణ కోసం కాసు కూర్చున్నాడు, అతన్ని అనుగ్రహించవే అని చెవులో జోరులాగా పోరుతూ ఉండాలి. నేనేమన్నా బ్రోకర్ అనుకున్నావా? ఫిలమెంట్ రాలిపోద్ది. టెన్షన్ పడద్దు ప్లీజ్. చూడు, సంజయ్కి నువ్వంటే ఇష్టం లేదండి. అయినా నీ మనసు గాయపడలేదా? మేము అప్పుడప్పుడు గాయపరుస్తుంది. అలాంటప్పుడు స్నేహం చేయుతునిస్తుంది ఫ్రెండ్. గణేష్, ఇంత టెన్షన్ పడుతున్నా ఆమెలో నీకు అంతగా నచ్చిందేమిటి? ఒకరు నచ్చకపోవడానికి 1000 కారణాలు చెప్పొచ్చు. నచ్చడానికి కారణాలు ఏం చెప్పలేము. నచ్చింది అంతే. ఒకరు నచ్చారని చెప్పడానికి 1000 కారణాలు చెప్పొచ్చు. నచ్చకపోవడానికి కారణం ఉండదు. నచ్చలేదు, నచ్చలేదు, నచ్చింది. చూద్దాం. వద్దన్నా వినకుండా ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకొస్తాను. బాయ్ బాయ్. కళ ఎక్కడికని తీసుకొచ్చావు? చెప్తాను రావయ్య బామ్మర్ది. అమ్మో, ఐస్ క్రీమ్ నాకు పడదు, జలుబు చేస్తుంది. నువ్వు తింటావా, నన్ను తినిపించమంటావా? నేనేమన్నా చిన్నపిల్లనా నువ్వు తినిపించడానికి? నువ్వు నాకు చిన్న పిల్లవి, కన్నె పిల్లవి, కావాల్సిన పిల్లవి. తిను. వదిలేటట్టు లేవు. సరే, నీకోసం తింటాను. నేను ఏంతో అనుకున్నాను రోయ్. తండ్రికి ప్రేమగా మాట్లాడడం కూడా వద్దు రోయ్. నువ్వు బాగానే వర్కౌట్ చేసావురా. వీడు సాధిస్తాడు నేను ముందే అనుకున్నాను రోయ్. మరెందుకు చెప్పరోయ్? ఊరుకుంట్రా. నేను అసలు సంజయ్తో మాట్లాడితేగా. మాట్లాడలేదా? మరి క్యాసెట్ ఏంటి? మిమిక్రియా? ఈ కళ జిమిక్రీ. వేరువేరుగా మాట్లాడించాను, కలిపి రికార్డ్ చేశాను.
ఇప్పుడు మీరు మోసపోయినట్టే కాలేజీలో అందరినీ మోసం చేస్తాను. కాలేజీలో అందరినా? ఎలా? రేపు కాలేజీలో కల్చరల్ ప్రోగ్రామ్ లో క్లాసులు పెడతాను. అందరూ ప్రోగ్రామ్ కి బదులుగా వీళ్ళ ప్రేమను వింటారు. అంతే. ఏ క్లాస్ లో చూసినా వీళ్ళ గురించి చర్చలు, ఏ గోడ మీద చూసినా వీళ్ళ గురించి స్టేట్మెంట్లు. సంధ్య అల్లరవుతుంది, గణేష్ దిక్కనుకుంటుంది. నో, వద్దు కళ. సంజయ్ని బాధ పెట్టి ఇలాంటి ప్లాన్స్ నాకు ఇష్టం లేదు. ప్రేమను త్యాగంతో గెలవాలి కానీ మోసంతో కాదు. పిల్లమెంట్ రాలిపోద్ది. చూడు బామ్మర్ది, నేను గిరిగీసి బరిలోకి దిగాక ఎవ్వరూ ఆపలేరు. ఈ క్యాసెట్ కాలేజ్ అంతా వినాల్సింది. ప్లీజ్ కళ, క్యాసెట్ No, లేదు. no chance. నేను ఇవ్వను. కళ ప్లీజ్ ప్లీజ్ No. కళ. ఏయ్, అరిచినంత మాత్రాన ఆడియో క్యాసెట్ రిలీజ్ ఆగిపోతుందా? పీక్కోరా. No. నేను ఇవ్వను. హాయ్ ఫ్రెండ్. ఏంటి క్యాసెట్ క్యాచింగ్ కాంపిటీషనా? అబ్బే అదేంలే డాడీ. అది ఊరికే ధైర్యంగా చెప్పరా? అది సంధ్య. అది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఉర్దూగా తెలుసు. ఛా, నోరు మీరా. డాడీ అది బాలమురళీకృష్ణ గారి ఈలపాటు డాడీ. అదేం కాదురా, అన్నమయ్య గారి ఉన్నమయ్య గీతాలు. ఓకే ఓకే ఓకే. మీ అందరిలో ఎవరు చెప్పింది నిజమో తెలుసుకోవాలంటే నేను ఇది వినాల్సిందే. ఓకే ఓకే వెయిట్. అమ్మో, ఐస్ క్రీమ్ నాకు పడదు, జలుబు చేస్తుంది. నువ్వు తింటావా, నేను తినిపించమంటావా? నేనేమన్నా చిన్నపిల్లనా నువ్వు తినిపించడానికి? నువ్వు నాకు చిన్న పిల్లవి, కన్నె పిల్లవి, కావాల్సిన పిల్లవి. తిను. వదిలేటట్టు లేవు. సరే, నీకోసం తింటాను. ఇది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఉర్దూ గజల్స్. ఆమె పాడ్డం విని బాలమురళీకృష్ణ గారు ఈల వేశారు. ఆయన ఈల విని అన్నమయ్య గారి అన్నయ్య ఉన్నమయ్య గారు కీర్తనలో పాడారు. పుట్టకుండానే నా కొడుకు ఇంత ప్రయోజకుడైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. అవునరా, రేపే వీడి పుట్టినరోజు, ఫిబ్రవరి 29 లీప్ ఇయర్. అందరికీ సంవత్సరానికి ఒక్కసారి పుట్టినరోజు వస్తే వీడికి 4 సంవత్సరాలకు ఒక్కసారి పుట్టినరోజు వస్తుంది. 4 సంవత్సరాల పుట్టినరోజు వేడుకల్ని కలిపి ఒకేసారి సెలబ్రేట్ చెయ్యాలి, ఎంజాయ్ చేయాలి. ఆంటీ, ఆంటీ, ఏంటి సాంబారు. ఏంటి బారా? కాదు, సాంబారు. అవును, సంధ్య బాగానే చదువుతుందా? సంధ్య చాలా బాగా చదువుతుంది అంకుల్. అంటే నువ్వు చదవట్లేదన్నమాట. ఏంటి లవ్లో గివ్లో గానీ పడ్డావా? అబ్బే లేదంకుల్, నేనే కాదు, సంధ్య కూడా లవ్లో పడలేదు. అడగకుండానే సంధ్య లవ్లో పడలేదంటున్నావు, ఏంటి విషయం? అదే అంకుల్, ఓ కుర్రాడు రోజు సంధ్య వెంట పడుతున్నా గానీ సంధ్య మాత్రం పట్టించుకోవడం లేదు. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. వెళ్ళు, 2 బకెట్లు సాంబార్ తీసుకెళ్ళు, వెళ్ళు.